సామెతలు 16వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశమును అనగా దేవుని మాటకు మనము చెవియొగ్గినట్లయితే, దేవుని వాక్యమునకు విధేయులమై మనము జీవించినట్లయితే మనము మేలు పొందిన వారుగా ఉంటామని వాక్యం తెలియజేస్తుంది. మేలు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలే కదండి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కూడా ప్రభువు నీకు దయచేయుటయే మేలు అనేటువంటి మాటకు అర్థము. ఈ మేలు నీకు కావాలనుకున్నట్లయితే దేవుని సన్నిధిలో నీవు ఉపదేశము వినే క్రైస్తవుడుగా ఉండాలి. రెండవది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించుట అనగా నేను మందిరానికి వెళ్ళాను, నేను బైబిల్ పట్టుకుని వెళ్ళాను, నేను కానుకలు ఇచ్చేసాను, అది కాదండి. క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి నువ్వు మార్చబడాలి. ఆశ్రయం అంటే నీ ప్రతి సమస్యను కూడా, లేదా నీ ప్రతి సమస్యను కూడా ప్రభువునకు అప్పగించి ఆయనే నాకు ఆధారం అనుకున్నట్లయితే ఆయనను ఆశ్రయించిన వాడిగా ఉంటావు. అలాంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అటువంటి కృపా కాపుదల ఆ సర్వశక్తిమంతుడు మీకు మీ కుటుంబానికి దయచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మనందరి వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.